అవును, స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? పుణ్యం చేయాలా? భక్తి శ్రద్ధలతోటి వ్రతాలు చేయాలా? పుణ్య కార్యక్రమాలతో పాటు యజ్ఞ యాగాదులు చేయాలా? ఏం చేయాలి? స్వర్గానికి వెళ్ళాలంటే మీరు నమ్మరు, ఇవేమీ చేయట్లేదు, ముందు చావాలి. అంతే కదా, చస్తేనే కదా స్వర్గానికి వెళ్ళేది. కాబట్టి చచ్చిన తర్వాత స్వర్గం చూస్తామా? అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, హేమ, ఘృతాచి, హరిణి ఉన్నారట. ఆర్ యూ ష్యూర్? గ్యారంటీ ఉందా? కాబట్టి దీన్ని తిరిగేద్దాం. చచ్చాక స్వర్గాన్ని తెచ్చుకోవడం కాకుండా బతుకుండగా స్వర్గాన్ని తయారు చేసుకుందాం. బతుకుండగా స్వర్గానికి తయారవడానికి నాకు తెలిసి ఏం చేయాలో చెప్తాను మీకు. ఒకటి, స్మైలింగ్ ఫేస్. నవ్వుతూ ఉందాం. కష్టం వచ్చినా నవ్వుదాం, సుఖం వచ్చినా నవ్వుదాం, పలకరిస్తూ నవ్వుదాం, నవ్వుతూ పలకరిద్దాం, పక్కోడితోటి పలకరిద్దాం, శత్రువుతోటి కూడా పలకరిద్దాం. స్మైల్. రెండు, వీక్నెస్ వద్దు. మందు కొనడం, సిగరెట్ కాల్చడం, ఇతరత్ర ఉంటాయి కదా, అప్పులు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, అబద్ధాలు ఆడడం, అబద్ధాలు చెప్పడం వద్దు. అంటే వీక్నెస్లు వద్దు. తర్వాత యాటిట్యూడ్ని చాలా 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 పాజిటివ్గా పెట్టుకుందాం. ఏది నెగిటివ్గా చూడొద్దు, నెగిటివ్గా చూడొద్దు, నెగిటివ్గా చూడొద్దు. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే నెగిటివ్గా చూడలేదో నీకు అన్నీ పాజిటివ్గా కనిపిస్తాయి. ప్రతీదీ చైతన్యవంతంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రతిదీ చైతన్యవంతంగా కనిపిస్తుందో నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. అంటే ఫస్ట్ చెప్పాను కదా, స్మైలింగ్ తోటి ఉంటావు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, రెస్పాన్సిబిలిటీ తోటి ఉండు. రెస్పాన్సిబిలిటీ అంటే చెప్పమంటారు అర్థం, ప్రతి బాధ్యతని భుజం మీద వేసుకో, మనిషిలో బతుకు. అలాగే నెక్స్ట్, గ్రాటిట్యూడ్ తోటి ఉండు. గ్రాటిట్యూడ్ అంటే తెలిసిన నీకు కృతజ్ఞత. ఉదయం లేచిన వెంటనే అసలు బతుకున్నందుకు థ్యాంక్స్ చెప్పు. దేవుడికో, అమ్మకో, నీకో. నేలకి దండం పెట్టు, గాలికి దండం పెట్టు, థ్యాంక్స్ చెప్పు. అసలు నీ జీవితంలో ఇంతవరకు నీకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు. తర్వాత యాక్టివ్గా ఉండు, డల్గా ఉండకు. నువ్వు డల్గా ఉంటే మొత్తం అందరూ డల్గా ఉంటారు. అందుకని నువ్వు స్వర్గాన్ని సంపాదించాలంటే లాస్ట్ చెప్పు ముగిసినది ఏంటంటే, కాస్త కూస్త మనీని కూడా ధర్మబద్ధంగా సంపాదించు. ధర్మబద్ధంగా మనీని సంపాదించకపోతే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మనీ ఇప్పుడు చెప్పు. స్మైలింగ్ అంటే ఎస్, వీక్నెస్ వద్దంటే డబ్ల్యూ, యాటిట్యూడ్ అంటే ఏ, అంటే యాటిట్యూడ్ని పాజిటివ్గా పెట్టుకోమని. రెస్పాన్సిబిలిటీ అంటే ఆర్, గ్రాటిట్యూడ్ అంటే జీ, ఏ ఫర్ ఏంటయ్యా యాక్టివ్గా ఉండడం, ఎం అంటే మనీని సంపాదించి. ఇప్పుడు చెప్పు, ఎస్ డబ్ల్యూఏఆర్జిఏఎం. ఏమైంది? స్వర్గం అయ్యింది. అక్కడ రంభ ఇక్కడే దొరుకుతుంది, అక్కడ ఊర్వశి, తిలోత్తమలు ఇక్కడే దొరుకుతున్నారు, అక్కడ కల్పవృక్షం ఇక్కడికే ఆల్రెడీ వచ్చేసింది. మీ ఇంట్లో చూసుకో. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.